హలో ఆల్, ఈ రోజు డిన్నర్ మా కోసం చికెన్ సుక్కా ఫ్రై, ఇంకా హస్బెండ్ కోసం మస్టర్డ్ చికెన్. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇంకా నేను మా హస్బెండ్ కి ఇష్టమైన పీసెస్ అన్ని సపరేట్ చేస్తున్నాను అనమాట. సో డైరెక్ట్ గా ప్యాన్ లోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మస్టర్డ్ ఆయిల్ వేసేయండి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి, ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక పక్కకు పెట్టేసేయండి. 10 minutes తర్వాత మనం స్టవ్ మీద పెట్టేయడమే. ఇంకా దీనిలో ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏమీ ఉండవు. లైక్ సిమ్ లో పెట్టి మంచిగా దగ్గరకు అయ్యేలాగా చికెన్ ఫ్రై చేసేసుకోవాలి, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ సుక్కా ఫ్రై, దానికి మనకి ఆనియన్స్ కావాలన్నమాట. సో మంచిగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇదైతే మ్యారినేట్ చేసి ఇది ఇంకా కుక్ చేసేస్తాను అనమాట. సో ఈ కడాయి మంచిగా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసేయండి, చాప్డ్ ఆనియన్స్ వేసేయండి. అవి మంచిగా వేగుతున్నప్పుడు అందులో 2 గ్రీన్ చిల్లీస్ వేసేయండి, 2 లేదంటే 3, మీకు స్పైస్ కి నచ్చినట్టు. సో వేసేసిన తర్వాత ఇది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి, చికెన్ వేసేయండి, మంచిగా కలిపేసుకోండి. చికెన్ మంచిగా 50% కుక్ అయిపోవాలి. ఇంకా ఈ చికెన్ మస్టర్డ్ చికెన్ కూడా పక్కకు పెట్టేశాను ప్యాన్. సో చికెన్ మంచిగా ఉడుకుతున్నప్పుడు అందులో కర్రీ లీవ్స్ వేసేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇంకా అంతే అనమాట. సో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంట్లో చేసుకున్న హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఇవన్నీ వేసేసేయాలి ఈ చికెన్ లో. వేసేసి కలిపేసుకొని సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలి. 2 చికెన్ అంతే అనమాట. లైక్ మస్టర్డ్ చికెన్ అయినా సరే, ఈ సుక్కా ఫ్రై అయినా సరే సిమ్ లో పెట్టి చేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. తొందరపాట్లో ఎక్కువ హై ఫ్లేమ్ లో చేసేస్తే మాడు వాసన వచ్చేస్తుంది. సో లాస్ట్ కి హరధనియా, కొత్తిమీర వేసేయాలన్నమాట రైస్ లోకి, చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి.